ముందుగా అందరికీ నమస్కారం. నోము చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుందాం తిమ్మరాజుపల్లి టీవీ యొక్క మూవీ రివ్యూ అండి. మీరు కనుక చూస్తే ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ మూవీ మనకు 80స్లో 90స్లో మధ్య జరిగే కథ అండి. ఇది కిరణ్ అబ్బవరం తాజాగా వినోదాలను అందించడంతో అతను సక్సెస్ అయ్యాడు. తన హిట్ సినిమాలతో తన ప్రతిభను పెంచుకుంటూ కిరణ్ అబ్బవరం తానే నిర్మాతగా మారి ఒక కొత్త వాళ్ళతో ఒక మూవీ చేయడం అనేది చాలా హర్షించవలసిన విషయం. ఈ మూవీ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీలో అందరు కొత్త వాళ్ళతో తీయడం జరిగింది. 1980లో ఈ ఒక కథ ముడిపడి ఉంటుంది. ఆనాటి జ్ఞాపకాలు ఈ మూవీ ఒక టీవీ చుట్టూ తిరుగుతుంది. ఒక ఊర్లో ఒక టీవీ ఉంటే ఆ రోజుల్లో అందరూ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ ఇంట్లోనే వినాల కేర్ ఆఫ్గా అడ్రస్ రావడం జరుగుతుంది. ఇదే కథ అండి. ఇక కథ విషయానికి వస్తే తిమ్మరాజుపల్లి స్టోరీ అప్పుడే ఊర్లోకి ప్రవేశించిన 90s దశకంలో అనే పల్లెటూరులో జరిగే కథ ఇది. శివరాత్రి వచ్చిందంటే ఊర్లో కలిసికట్టుగా చందాలు వేసుకొని పండుగకు ఘనంగా జరిపించడం, సాయంత్రం మధ్యకి తెచ్చుకున్న టీవీలో కొత్త సినిమాలు చూసి ఆనందించడం పరిపాటి. అలాంటి ఊళ్ళోకి సొంతంగా ఒక టీవీ కొనుక్కొని తెచ్చుకుంటాడు రాజప్ప. ఎప్పుడైతే ఆ ఇంట్లో వచ్చిందో అప్పటి నుంచి ఊర్లో వాళ్ళంతా బుల్లితెర వినోదాలకు రాజప్ప ఇల్లు చిరునామాగా మారుతుంది. ఇక ఆ ఊర్లో చిల్లర దొంగతనాలు చేస్తూ గడిపే సతీష్ కూడా టీవీ చూడడానికి వచ్చి రాజప్ప చెల్లితో ప్రేమ ప్రయాణం సాగిస్తాడు. ఈ ప్రేమ ఎప్పుడైతే రాజప్పకు తెలుస్తుందో సతీష్ని తీవ్రంగా అవమానించడం జరుగుతుంది. ఏ టీవీని అయితే చూసి విరవేగుతున్నామో దాన్ని నేను లేకుండా చేస్తానని అంటాడు సాయి తేజ్. ఇలా సరిగ్గా అదే రాత్రి రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైందనేది, టీవీని ఎవరు ఎత్తుకెళ్లారు, అది అలా అనడంతో హీరోపై నింద పడుతుంది. సతీష్ ఏ విధంగా ఏం చేశాడు, ఆ ఊరిలో పెద్దలు ఇచ్చిన 2 వారాల గడువు లోపు ఆ టీవీని అసలు దొంగతనం ఎవరు చేశారో ఎలా కనిపెట్టారు అనేది సినిమా అండి. ఇక ఇప్పుడు ఈ మూవీ అంటే మనం ఇప్పుడు అరచేతిలో మొబైల్తో ఎంతో వినాలం చూస్తున్నాము. కానీ 90s 80స్లో ఆ దశకంలో టీవీ అంటే గొప్ప సాధనం అని చెప్పొచ్చు. తిమ్మరాజుపల్లి టీవీ జ్ఞాపకాల అనుబంధంగా మరోసారి గుర్తు చేస్తూ చేశాడు దర్శకుడు. కథ ప్రధానం ఒక టీవీ దొంగతనం చుట్టూ తిరుగుతుంది. కథనం బాగుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేటట్లయితే ఆ ఊరి వాళ్ళ మనస్తత్వం, అక్కడ సంస్కృతి సాంప్రదాయాలను చాలా చూపెట్టడం జరిగింది. బ్యాక్గ్రౌండ్స్ కూడా ఈ మూవీకి చాలా బాగా ఉంది. ఇక టీవీ దొంగతనం చేసింది ఎవరు, దాన్ని హీరో ఎలా కనిపెట్టాడనేది అంశాలతో సెకండ్ హాఫ్ నడవడం జరుగుతుంది. టీవీ దొంగ ఎవరై ఉంటారనే మిస్టరీ చివరికి ప్రేక్షకులకు ఊహలకు చిక్కకుండా దాచిపెట్టడంలో దర్శకుడు పైసే చాలించాడు. ఇక తెరపై కనిపించేవారు కొత్తవారు అయినప్పటికీ ఇలాంటి ఫీలింగ్ అనేది ఉండదు. చాలా అందరూ బాగా చేశారు. ప్రధాన తారకం ఈ సినిమాకి సహజమైన నటన